బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హుస్సేన్ తలత్ అతి దారుణంగా గాయపడటంతో మైదానంలోనే కుప్పకూలిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మెడికల్ టీం రంగంలోకి దిగి అతన్ని స్ట్రెచర్పై బయటకు తీసుకెళ్లి నేరుగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అటు ఆటగాళ్లు ఇటు అభిమానులు ఒకసారిగా షాక్కు గురయ్యారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహమ్మద్ వసీం 6వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో లిటన్ దాస్ కవర్స్ దిశగా ఒక పవర్ఫుల్ షాట్ ఆడాడు. బంతి వేగంగా బౌండరీ లైన్ వైపు వెళ్తుండగా హుస్సేన్ తలత్ దాన్ని ఆపేందుకు ప్రాణాలకు తెగించి పరుగెత్తాడు. బంతిని అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన తలత్ అక్కడే ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డును బలంగా ఢీకొట్టాడు. ఆ వేగంలో తన ఎడమ భుజంపై విచిత్రమైన యాంగిల్లో కింద పడిపోయాడు. తీవ్రమైన నొప్పితో అతను విలవిల్లాడటంతో అంపైర్లు వెంటనే మెడికల్ టీంను పిలిచారు. తలత్ పరిస్థితిని గమనించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెంటనే అతన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ధృవీకరించారు. ప్రస్తుతం 2 జట్లు కూడా పటిష్టమైన ప్లేయింగ్తో బరిలోకి దిగారు. పాక్ జట్టులో రిజ్వాన్, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్స్ ఉండగా బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ తన వ్యూహాలతో జట్టును నడిపిస్తున్నాడు. కానీ క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అయినప్పటికీ ఇలాంటి ప్రమాదకరమైన గాయాలు క్రీడా స్ఫూర్తిని కలిచివేస్తున్నాయి. హుస్సేన్ తలత్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.